ఇవాళ చేసిన మిస్టేక్ మనం ఇక్కడ మార్కెట్ నేను ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది తీసుకున్నా. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే క్యాండిల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వస్తే అప్పుడు మనం ఇక్కడ బుల్లి తీసుకోవాలా. కాకపోతే నేను ఇక్కడ ముందే బయింగ్ అనేది ఎగ్జిక్యూటివ్ చేసి పెట్టేసిన. నేను ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ ఈ ఏరియాలో ఉన్నప్పుడే నేను ఇక్కడ ఆల్రెడీ బై చేసి పెట్టిన. కాకపోతే ఇది మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయిపోయింది. నేను ఇక్కడ ఎప్పుడైతే 1 minute ఇక్కడ బ్రేక్ అయిపోయిందో నేను నెక్స్ట్ ఇక్కడ సేల్ అనేది తీసుకోవాలా. కాకపోతే నేను ముందు ఎగ్జిక్యూట్ చేసుకొని పెట్టుకో వరకల్లా నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ మనం 30 minute టైం ఫ్రేమ్ ఒకసారి చూస్తే మార్కెట్ అనేది ఇక్కడ హయ్యర్ లో అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ హయ్యర్ హై నెక్స్ట్ ఇది హయ్యర్ హై నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇది హయ్యర్ హై అనేది చెప్పేసి ఇది నేను అనాలిసిస్ చేసిన ఉంటే మార్కెట్ చేసినాక ఇక్కడ నా ఎంట్రీ పాయింట్ అని చెప్పేసిన. కాకపోతే ఇక్కడ 5 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ సరిగ్గా ఇది కాలేదు. అందుకోసం అని చెప్పేసి 15 minute టైం ఫ్రేమ్లో తీసుకున్న కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడ గ్యాప్ అప్ దగ్గర. ఎందుకంటే ఇక్కడ హయ్యర్ లో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ అని చెప్పేసి పెట్టుకున్నా. కాకపోతే ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో దీన్ని బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చిందంటే అప్పుడు రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు నేను సేల్ అనేది తీసుకోవాలా. ఇక్కడ నేను సేల్ అనేది చేయాలా. కాకపోతే నేను ఇక్కడ ఎక్స్క్యూట్ చేసిన కాబట్టి నేను ఇక తీయలేకపోయినా. ఎందుకంటే $2 సంథింగ్ ఉండే కాబట్టి నేను ఇక్కడ ఒకవేళ తీసేసిన అని నెక్స్ట్ ట్రేడ్ సేల్ చేద్దామన్నా అని అప్పుడు $2 కంపల్సరీ ఉండాలా. బై లక్ చూద్దాం మళ్ళీ ట్రేడ్ అప్ సైడ్ పోతుందేమన్న ఉద్దేశంతో ట్రేడ్ అంతే హోల్డ్ చేసి పెట్టిన. 4 ట్రేడ్స్ అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇందులో ఫస్ట్ ట్రేడ్ 4th ట్రేడ్ ఈ 2 ట్రేడ్లు కన్ఫర్మేషన్ క్యాండిల్ రాకన్నా ముందే నేను ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసిన. ఇవి 2 మిస్టేక్ అయిపోయినాయి. ఇవి 2 ఫస్ట్ అనేది 4th అనేది సెకండ్ది థర్డ్ది రూల్స్ ప్రకారం వెళ్ళిన. కాకపోతే ఇక్కడ సెకండ్ అనేది 50% వచ్చినాక మళ్ళీ రివర్స్ ట్రేడ్ అయిపోయింది. తర్వాత ఇక్కడనేమో థర్డ్ ట్రేడ్ ఏమో కన్ఫర్మేషన్ వచ్చింది, నేను ఎంట్రీ అయినా. కాకపోతే అది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇది వల్ల తీసుకున్న 3 ట్రేడ్స్ ఈ వీక్లో నేను తీసుకున్న 4 ట్రేడ్స్ ఇవి 2 రూల్స్ రూల్ అగెనిస్ట్గా తీసుకున్న. అకౌంట్ మొత్తం డ్రిల్ అయిపోయింది. నేను మళ్ళీ అమౌంట్ ఆడేయాల్సి వచ్చింది. ఏమర్థమవుతలే. ఓకే, సీ యూ నెక్స్ట్ డే.